మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో, అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసని కూడా చెప్పారు. దానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు గిలగిల్లాడిపోతున్నారండి. మీకెందుకు అంత భయం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎవడైతే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తాడో వాడు భయపడాలి. మీరెందుకు భయపడిపోతున్నారు? ఎంటైర్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఉనికిపోతున్నారండి. అలా అలా తీసుకొస్తారు చట్టాలు. మా ఇష్టం. మేము ఫేక్ చేస్తాము, ఫేక్ ప్రచారాలు చేస్తాము. మీరు మమ్మల్ని అడగడానికి సరిపోరని చెప్పేసని. దానికి నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతాడో క్లారిటీ ఉండదు. పెద్ద పెద్ద కేకలేసేస్తున్నాడు. పెద్ద పెద్ద రంకులేసేస్తున్నాడు. మీరు తీసుకొచ్చే చట్టం చట్టబద్ధత కాదు అంటాడు. సరే చట్టబద్ధత కాక ఒక పక్కన పెట్టేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే చట్టం తీసుకొస్తానంటారో అది చట్టబద్ధత కాదు అనుకుందాం కాసేపు. మరి మీరు చేసే ఫేక్ ప్రచారం చట్టబద్ధతమా? కాదుగా. అది కూడా చట్టబద్ధత కాదుగా. మనకేనా రూల్స్? మనకేనా తెలివితేటలు ఎవరికి ఉండవా? అని మీకు నొప్పే ఉందా? మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి, ఫోటోలు ఎడిటింగ్ చేసి, ఎవడైతే ఇష్టానుసారంగా పేలిపోతున్నాడో వాడిని తీసుకెళ్ళి చెక్కేస్తారు. మీకు ఇబ్బంది లేదుగా, మీకేం నష్టం లేదుగా, మీ పైన కేసులు పెట్టరుగా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కేసులు ఎందుకు పెడతారండి? అవాస్తవాలు ప్రచారం చేస్తే వేస్తారు లోపల, లేకపోతే లేదుగా. భయం మాట. ఒకవేళ నిజంగా ఆ చట్టం తీసుకొస్తే ఎంటైర్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహమే లేదు అసలు. డౌట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కిందకి కార్యకర్త వరకు ఆడు ఎవడో నిజం మాట్లాడరు అసలు. అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు. ఆ భయం పట్టేసుకుంది. ఒకసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారో వినిపిస్తూ చూడండి. మీరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి కాదు త్యాగేసి మాట్లాడుతున్నావా? నోటని మాట కూడా సరిగా రావట్లేదు. నాలుగు మాట్లాడిపోతుంది. అంత ఫుల్గా తాగేసావా? తాగేసి ఎవడు మాట్లాడమన్నా నిన్ను? తాస్తా ఏంటి? తాస్తా సరిగా చెప్పు. చట్టం అని చెప్పలేవా? చట్టం అని చెప్పేసి అని చదవడానికి వచ్చిన బాధల మాట ఇవన్నీ కూడా తాస్తా అట్ట అయ్యే వద్దనేది. మనం ప్రాపర్గా మళ్ళీ నాలుగు మడత పడకుండా 4 ముక్కలు మాట్లాడలేమా ఇక్కడ? చట్టాల గురించి నువ్వు చెప్పాలి ఇక్కడ. మాట్లాడదా? ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు. ఓకే. రాజ్యాంగం కోర్టులో ఇవి నిలబడు. అయినా మీకు తెలుసు, ఒకవేళ 111 ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి? అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త. అప్పటికి నరకం అనిపించాడు. అప్పటికి మీరు టార్చర్ అనుభవించి 4 పేర్లు చెప్పు. ఆడు ఎలాంటోడు, ఆడు ఎలాంటి పోస్టులు వేసాడు, ఆడు ఏ భాష మాట్లాడాడు అనేది మేము చెప్తాం ఇక్కడ. బోరుగడిగాడా వెళ్ళాడు వితౌట్ షుగర్ వెళ్ళు. కాస్త సిగ్గన్న వచ్చింది నీకు. ఎవడే మీ కార్యకర్తలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు వీడి సంస్కారవంతంగా పోస్టులు వేసాడురా, సబ్జెక్ట్ పరంగా విమర్శించాడు అని చెప్పేసి నువ్వు ఒక్కడిని చూపించు. అంతా పరమ లేకేదోలే కదా. ఆడి నోరు తెరిస్తే బూతే, ఆడి పోస్ట్ ఎత్తే బూతే. అందులోనూ ముఖ్యంగా టార్గెట్ మహిళలను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడి వాళ్ళపైన మార్పులు వేసి వాళ్ళ ఫోటోలు ఎడిట్ చేసి ఎంత నీచంగా మీరు ట్రోల్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఎవరిని వదలలేదుగా. మరి అలాంటి వాళ్ళ పైన కేసులు పెట్టకపోతే ఎలాగండి? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని నరకం చూపించేస్తున్నారంటే అధికార ప్రతినిధులు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం అంత వేధించేస్తే నువ్వు అలా మాట్లాడవు కదా. మాట్లాడగలుగుతావా? అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించేసాడు. అలాంటి వ్యక్తి ఒకవేళ అలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే మీ పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడగలుగుతావా? ఆ వెంకటరెడ్డి గారు మాట్లాడగలుగుతాడా? సాక్షిలో ఈశ్వర్ గారు కానీ ఆ కాశ్మీరావు గారు కానీ మీరంతా కూడా అసలు ప్రభుత్వం పైన విమర్శ చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి చేసిన నియంత పరిపాలన అలాగని చేయదలుచుకుంటే అలా చెయ్యాలనుకుంటే మీరు ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఏం పొనవోలు నీకు ఆ మాత్రం బుర్ర లేదు నీకు అసలు? పీన్ డ్రెస్ కొంటున్నాడు అక్కడికి వెళ్ళిపోయి నరకం అనుభవించేశారు. మనం బూతులు మాట్లాడి బూతులు పోస్టులు వేసేసి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే చెక్కేస్తారు. ఆ మాత్రం తెల్లటి
మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్పాలా? అదే అరిచేస్తున్నాడు గొంతు ఒకటే ఉందని చెప్పేసి నాకు కీజు గొంతుకు వేసుకొని లోకవాణి పంపించేశారు. అలాగే చెక్కేస్తారు మరి. ఎక్స్ట్రాలు చెప్తే చెక్కేరేటి? ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడాలి. ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి. లేదు నేను ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తాను, మహిళల ఫోటోలు మార్కింగ్ చేసేస్తానంటే చెక్కకుండా ఎట్టుంటారు? ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదా నీకు? ఇంకా మాట్లాడు. రక్త మాంసాలు ఉడికిపోయిన తర్వాత అబ్బా అట్లీస్ట్ అప్పుడైనా మేము ఒక తీర్పు తెచ్చాం. అక్కడి నుంచైనా 111 ఆపాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అబ్బో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మమ్మల్ని నీకు అసలు విషయం తెలియట్లా. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల జీవితాలు సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి. నీకు ఆ విషయం క్లారిటీగా ఐడియా ఉందా? అర్థమవుతుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోండి, బూతులు తిట్టేయండి. మనకి ఆల్రెడీ ఇప్పుడు 175 151 వచ్చేసినాయి. నలుగురు లాగేసుకున్నాం, 155 మంది ఉన్నాం మనం ఆల్రెడీ. ఈసారికి 175 మనమే వచ్చేస్తాం. ఒక 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం. నేనే ముఖ్యమంత్రిని, మీరు చిన్న పెద్ద తేడా లేదు, మహిళలు లేరు, చిన్నపిల్లలు లేరు, ఇష్టానుసారంగా రెచ్చిపోండి అంటే నా కొడుకులు ఒళ్ళు మర్చిపోయి ఇష్టానుసారంగా ఎట్టబడితే అట్ట మాట్లాడారు. కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత గైబైపోయారు, అడ్రస్ లేకుండా పోయారు, పారిపోయారు. కొంతమంది పారిపోయే అవకాశం లేనాడు దొరికేసాడు. అది వాళ్ళ కాకపోయినా రేపైనా దొరకాల్సిందే ఎవడైనా సరే కదా. విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక స్టేజ్ వరకు విమర్శ చేయొచ్చు. ఇంకా అది పరిధి దాటేసి లేదు నేను ఇష్టానుసారంగా ఇలా వాగుతానంటే చెక్కేస్తారు. అది మ్యాటర్. కాబట్టి మీరేం గొడవలు తెచ్చుకోమాకండి. మీ కార్యకర్తల్లో ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అంటే ఆడి పరమ వరస్టగాడని అర్థం నన్ను అడిగితే కనుక. వాడు ఫేస్బుక్లో వేసే పోస్టులు కానీ ట్విట్టర్లో వేసే పోస్టులు కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చిచి ఇది ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఇంత లేఖి జనం ఎలా జన్మించారా బాబు అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు మీరు అరెస్ట్ చేసిన, ఇప్పుడు అరెస్ట్ అయ్యారని చెప్పి చెప్పుకోతున్నారు కదా, వాళ్ళని చూపించినా సరే చూపించేది వైరల్ అవ్వట్లేదు ఫోటోలు. ఆడెవడో మొన్న ఎవరినో ఒక నర్స్ అయితే కిడ్నాప్ చేశారని చెప్పి హడావిడి చేశారు కదా మీరు. ఆడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలను ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి ఆడు ఎంత నిజంగా పోస్ట్ చేసాడు. ఆడు మనిషి అంటారు అసలు అండి? మీ కార్యకర్తను ఎవడన్నా మనిషి అంటాడరా అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవడైనా సరే ఆడు నా దృష్టిలో మనిషి కాదు, పరమ పశువు. పరమ పశువు కంటే హీనం నన్ను అడిగితే కనుక. సంస్కారం ఉండదు. అమ్మ అక్క ఆలి తప్పితే ఆడికి ఇంకో భాష రాదు. ఆడికి వచ్చింది ఏంటంటే అమ్మ అక్క ఆలి బుద్ధులు తిట్టేయాలి. చివరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా ఉండాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంకడికి ఉత్సవం నీచం ఉండకూడదు. ఇంకా పరమ లేఖి యాదవ్ అయి ఉండాలి. పరమ లేఖి యాదవులు అయితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా ఉంటారు, లేకపోతే ఉండలేడు. అసలు మనకి సెంటిమెంట్లు, కుటుంబాలు, బంధాలు, లేదంటే విలువలు, మహిళలను గౌరవించాలి, ఇలాంటి ఆలోచన విధానాలు ఉన్నవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా పనికిరాడు. పరమ బోకేదోళ్ళు గంజాయి బ్యాచ్ ఉంటారు కదా, ఇంకాడి గంజాయి కొట్టాడంటే ఇంకాడికి అసలు మనాతనాన్ని భేదాలు ఉండవు. అలాంటి యదవులందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా నియమించేసుకొని అందరికీ మనం పిలిచేసి గంజాయి బ్యాచ్ని అందరినీ కండువాలు కప్పేసి రెచ్చిపోయి నా కొడకలారంటే ఏలు ముద్ర నా కొడుకు వాళ్ళకేం వచ్చి బూతులు తప్పితే, ఆ యదవులకు బూతులు తప్పితే ఏం వచ్చాయని అడుగుతున్నా. వాళ్ళకి వచ్చేది బూతులే మాట్లాడతారు. మా కార్యకర్తల మీద కేసులు పెట్టేశారు. రెచ్చిపోతే అలాగే ఉంటుంది. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఎట్ట పడితే అట్ట వాక్కడదు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినో లేదంటే కుటుంబ సభ్యులను బూతులు తిడతామా? లేదుగా. ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తున్నాం. దానికి ఒక పరిధి, దానికి ఒక లిమిట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయికి మేము వ్యక్తిగతంగా విమర్శించేంత టోళ్ళం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి మాకంటే కిందకి దిగజారిపోతాడు. మేమే రోత అనుకుంటే మాకంటే కిందకి దిగజారిపోతాడు. ఇంకా ఆ టైంలో మేము చేసేదే ఉంది. నువ్వు దిగజారిపోయి మమ్మల్ని అనొద్దంటే మేము చేసేదే ఉంది. ఆ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయి దిగజారిపోయి మా స్థాయికి దిగజారిపోయి నువ్వు లేఖితనంగా మాట్లాడేస్తూ ఉంటే ఇంకా మేమేనా కదా నీకంటేని ఇష్టానుసారంగా మాట్లాడడం. మరి ఆ టైంలో అనకపోతే ఎట్టుంటావు అంటాం ఖచ్చితంగా. చూడు మొన్న అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎందులో అన్న దూకు చచ్చిపోని చెప్పేసి. మరి అది లేక మాటలు కదా, మేము అనమా అలాగా? మనిషి అనిపిస్తున్నాడు ఎవడైనా సరే, ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకు అమ్మ బాబు సంస్కారం నేర్పిన ఎవడైనా సరే
పక్కోడు సావు కోరుకుంటాడండి? ఎవడన్నా కానీ ఎవడో కోరుకోడు. ఒకవేళ మనకి ఎవడైనా అన్యాయం చేసినా సరే ఆడి పాపాన్ని ఆడే పోతాడులే, భగవంతుడు అన్నవాడు చూస్తాడు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు, ఆ పరిస్థితి ఆడికి రాకుండా పోద్దా అని అనుకుంటాడేమో కానీ ఆడు చచ్చిపోవాలనో, ఆడి కుటుంబం రోడ్డు మీద పడిపోవాలనో, ఆడి పిల్లలు ఇబ్బంది పడాలని చెప్పేసి మనిషి జన్మ ఎత్తునుడు ఎవడో కోరుకోడండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పించి. మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి మనిషి జన్మ కాదా అనేది మీరే అర్థం చేసుకోవాలి. మనం కోరుకుంటాం అలాగా? మీరు చెప్పండి కామెంట్లో. మన శత్రువే ఉన్నాడు, లేదంటే మనకి ఎవరితోనో, ఇంటి పక్కడితోనో, ఇంటి ముందుతోనో, లేదంటే అన్నదమ్ముల్లోనో, లేదా కుటుంబ సభ్యులు ఎవరితోనో గొడవ అయింది. ఆ క్షణాన్ని మన ఆలోచన విధానాలు 100 రకాలుగా ఉండొచ్చేమో కాక, మనం 100 రకాలుగా ఆలోచించవచ్చేమో కానీ పొరపాటును కూడా ఆడు చచ్చిపోవాలని చెప్పి కోరుకోం మనం. రైట్, పోనీ ఆవేశంలో ఒక మాట అనేస్తాం, నేను చంపేస్తానని చెప్పేసి అనేస్తాం. కానీ ఒక గంట తర్వాత ఆడంతా ఆడే రియలైజ్ అవుతాడు. అనవసరంగా మాట్లాడేమన్న ఫీలింగ్ ఇద్దరిలోనూ కలుగుతుంది. కొన్ని రోజులు మాట్లాడుకోవడం మానేస్తారు. మళ్ళీ ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా శుభకార్యమో, లేదంటే దురదృష్టవశాత్తు ఏదైనా అశుభకార్యమో జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఆళ్ళ ఒకటే ఒకడికొకడు సాయం చేసుకుంటాడు. ఒకడే ఎందుకు చేసుకుంటున్నారు, ఆగవుతుందని చెప్పేసి వీడు వెళ్తాడు, వీడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆడొస్తాడు, అవసరమైతే కొట్టుకుంటారు, తన్నుకుంటారు, మళ్ళీ కలిసి ఆళ్ళే ఉంటారు. అట్లా నడిచిపోతూ ఉంటుంది. అంతేగాని ఎవడో చచ్చిపోవాలని చెప్పేసి అని కోరుకోడు. మరి అదేం దిక్కుమాల ఆలోచనలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలంటాడు పనికిమాలోడు. మరి ఏమనాలి? మిమ్మల్ని ఏసీ పిచ్చి కొట్టాలని అడుగుతున్నా. నన్ను అడిగితే ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం ఏదైతే ఉందో దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ పనికిమాల యాదవులను కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి చట్టం ఒకటి ఉండాలి. లేదంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పైన కూడా ఒక ఫేక్ ప్రోపగండా చేస్తున్నారు. అది అలా అయిపోతుంది, ఇది ఇలా అయిపోతుంది, అక్కడ అలా చేశారు, ఇక్కడ ఎలా చేశారు. సో వీటికి పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావాలి. అది అందరికీ వర్తిస్తుంది, మీకే కాదు మాకు వర్తిస్తుంది కదా. అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు. రేపు అన్న రోజున ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, భయం ఎందుకు కదా. సో బీ పాజిటివ్ అండి, ఆ పాజిటివ్గా ఆలోచించు. చట్టం తీసుకొస్తే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుతూ ఉంటారు. మనం ఇంకా అభినందించాలి, మనం ఇంకా మెచ్చుకోవాలి అలాంటి చట్టం తీసుకొస్తున్నందుకు. అంతేగాని ఎడితరేటిని దాని మీద పడి. కాబట్టి పన్నువాళ్ళు నువ్వు దయచేసి ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడు, మాకే అస్సలు సెట్ అవుతుంది నీకు. ఉంటాను మరి.